నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి జీడి గింజల్లోంచి జీడిపప్పు ఎలా తీయాలి, దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ పచ్చి జీడిపప్పుతో కూర చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా మార్కెట్లో దొరికే జీడిపప్పు ఒక 100% అయితే ఈ పచ్చి జీడిపప్పు 1000% అనే చెప్పొచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. మరి మొదటిసారి అయినా సరే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. జీడి గింజలు ఈ విధంగా ఉంటాయండి. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే కొద్దిగా మచ్చలు పడ్డాయి. కోసిన వెంటనే అయితే ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి. ఇదైతే నేను కోసిన 4 రోజుల తర్వాత చూపిస్తున్నాను. అంటే చెట్టు నుంచి కోసిన 4 రోజుల తర్వాత. ఈ ఎల్లోగా ఉన్నది జీడిపండు అండి. ఇది సైజ్ ఎంత చిన్నగా ఉండదు, ఇంకా పెద్దగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే మనం కట్ చేసుకోవడానికి వీలవుతుందండి. కొద్దిగా బ్రౌన్గా అయిపోయినవి అంత కట్ అవ్వవు అనమాట. సో ఈ జీడి గింజల నుంచి ఎలా జీడిపప్పుని తీసుకోవాలో చూద్దాం. ఈ జీడి గింజల పైన ఉన్నది ముచ్చుకండి. ఇదే యాక్చువల్గా మనకి జీడిపండు అవుతుంది. అంటే ఇందాక ఎల్లో కలర్లో చూపించాను చూడండి, అదే అంత పెద్దగా అవుతుంది అనమాట. ఈ జీడి గింజలు కట్ చేస్తున్నప్పుడు చెయ్యంతా కూడా జీడంటికి పోయి మన హ్యాండ్కి స్కిన్ లేయర్ అంతా కూడా ఊడిపోతుంది. మళ్ళీ వారం రోజులకి సెట్ అవుతుంది. అదంతా మనకి వద్దనుకుంటే ఇలా గ్లౌజెస్ కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ చేతికి కట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు జీడి గింజలు తీసుకోవాలి. ముందు చెప్పినట్టు ఆ పైదంతా కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు నైఫ్తో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈజీగానే కట్ అయిపోయింది. లోపల చూసారా జీడిపప్పు ఎంత అందంగా ఉందో. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా జీడిపిక్ తీసుకోండి. పైన జీడిపండు అవ్వకుండా ఇంకా చిన్నది ఉంటుంది చూడండి, అది తీసేసుకుని ఇప్పుడు దీన్ని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మీ దగ్గర ఎన్నైతే జీడి గింజలు ఉంటాయో వాటిలన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అక్కడే అండి జీడంతా కూడా ఉంటుంది. అన్ని జీడి గింజలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ చూపిస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడితో మనకి జీడిపప్పు రెడీ అయిపోదండి. దీనిపైన ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఏం తీసుకోవద్దండి. దీన్ని మనం వాటర్లో వేసి ఉంచితే కనుక ఈజీగా పైనున్న లేయర్ ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా అన్నిటిలోంచి కూడా ఇలా రిమూవ్ చేసుకోండి. ఇక్కడ నేను కెమెరా కనిపించడం కోసం చేతిలో పెట్టుకుని తీసుకుంటున్నానండి, కానీ మీరైతే చేతిలో పెట్టుకుని తీసుకోవద్దు. ఒక్కొక్కసారి జారిపోయి నైఫ్ మన చేతికి గుచ్చుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కంపల్సరీ జీడి గింజని కింద అంటే ఫ్లోర్ మీద మాత్రమే పెట్టుకుని తీసుకోండి. ఇలా తీసుకున్నవన్నిటిని కూడా ఒక బౌల్లో వాటర్ని పోసుకుని ఇలా పెట్టుకుని ఉంచేసుకోండి. ఒకవేళ టైం లేకపోతే కనుక వెంటనే దీన్ని ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఒకవేళ టైం ఉంటే ఒక అరగంట సేపు దీన్ని పక్కకు పెట్టేసుకుంటే తొక్క చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, పైన ఒక లేయర్ ఉంటుందని చెప్పాను కదా, అది ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక మన గోరుతో కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకుని లైట్గా పైన గోకేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి తొక్క ఎంత ఈజీగా ఉడొచ్చేస్తుందో. ఇదే విధంగా అన్ని జీడిపప్పుల్లోంచి కూడా ఇలా దీనిపైన ఉన్న తొక్కనంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. ఈ జీడిపప్పులతో నార్మల్ ఇగురండి, అంటే ఉప్పు కారం మాత్రమే వేసుకుని ఏం మసాలాలు వేయకుండా ఇగురు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మటన్లోకి చికెన్లోకి వేసుకోవచ్చు, లేదంటే ములక్కాడ వంకాయ ఏ వెజిటేబుల్ కాంబినేషన్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ జీడిపప్పు కూడా బాగుంటుంది. ఈ విధంగా తొక్కలన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతాయండి. కానీ దీనిపైన జిడ్డు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం దీంట్లోకి కుంకుడుకాయ పులుసు వేసుకుని కడుక్కోవాలన్నమాట, అప్పుడు జిడ్డు వదులుతుంది. సో కొద్దిగా కుంకుడుకాయ పులుసును వేసుకుని దీన్ని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు చూపిస్తే విధంగా జీడిపప్పుల్ని బాగా నలుపుకుంటూ మనం కడుక్కుంటే దానికున్న జిడ్డు అంతా కూడా పోతుంది. మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టకండి, అలా అయితే జీడిపప్పులు ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాల పాటు ఇలా కడుక్కున్న తర్వాత ఒక 4-5 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కుంటే మనకు జీడిపప్పు రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంత సింపుల్గా మనం జీడిపప్పుని కట్ చేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి
మళ్ళీ వీడియోలో కలుద్దాం.